సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే పద్మనాథ్ గారు. నమస్తే జయ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. నాకు థాట్ మోర్ దీని గురించి విన్న తర్వాత ఎన్ని డౌట్స్ రేస్ అయినాయి అంటే అసలు మదర్గా సో అసలు ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను. చాలా యాప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయండి. మనము టీవీలో చూసినా లేకపోతే సోషల్ మీడియాలో చూసినా కూడా ఇలాంటి యాప్స్ అంటే స్టడీస్ కి సంబంధించి చాలా చూస్తున్నాం. వాటికి థాట్ మోర్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? అసలు ఏంటి థాట్ మోర్ అంటే ఏంటి? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. షూర్ అండి. రకరకాల బీసీ చాలా మంది పిల్లల్ని చూస్తాం కదండి. ఆల్ ద చిల్డ్రన్ సేమ్ అంటే డిఫరెంట్? డెఫినెట్ గా అండి. మన కడుపున పిల్లలే ఇద్దరు ఉన్నారంటే డిఫరెంట్ కదా. ఈచ్ చైల్డ్ ఇస్ యూనిక్ కదండి. ఆఫ్ కోర్స్, రైట్. మరి అలాంటప్పుడు ఈచ్ చైల్డ్ కి వాళ్ళకి ఎలా కావాలో, వాళ్ళ కేపబిలిటీ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో, దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలి, దాన్ని బట్టి మన టీచింగ్ ఉండాలి. సో వాళ్ళు ఎలా యూనిక్, థాట్ మోర్ ఆల్సో ఇస్ యూనిక్ లైక్ దట్. సూపర్ సూపర్ సూపర్, అసలు ఎక్సలెంట్. సో ఎలా వర్క్ చేస్తుందండి ఇది? ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది? ఓకే, యాక్చువల్లీ చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయి జయమ్మ. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్, నేను అన్నట్టు ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్. అవునండి. క్లాస్ రూమ్ లోకి వెళ్తారు, టీచర్ వాళ్ళ బెస్ట్, దే ట్రై దేర్ బెస్ట్, దే టీచ్ ద లెసన్, సో దే కమ్ హోమ్. అర్థమవుతుంది, అర్థం కాకపోవచ్చు. కొంత పార్ట్ దే విల్ అండర్స్టాండ్, సమ్ పార్ట్ దే వోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి సపోర్ట్ కావాలి. సపోర్ట్ కావాలి అన్నప్పుడు మా పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళకి టైం ఉంటుంది, ఒక్కొక్కసారి టైం ఉండకపోవచ్చు. కొంతమంది దే కెన్ ఎక్స్ప్లెయిన్, కొంతమంది దే కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో దే డిపెండ్ ఆన్ ట్యూషన్స్. ట్యూషన్స్ లో మళ్ళీ ఏమవుతుంది, 10 members ఉంటారు స్టూడెంట్స్. మళ్ళీ వాట్ క్లాస్ లో చెప్పిందా హోంవర్క్ చేపిస్తారు, పంపిస్తారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ లో స్టూడెంట్ కి కావాల్సింది అసలు వాళ్ళకి అర్థమైందా లేదా అది ఏమో చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ వేర్ థాట్ మోర్. థాట్ అంటే స్ట్రెంగ్త్ అండి. సో టోటల్ వితౌట్ ఎనీ స్లాక్ ఆర్ లేజినెస్ స్ట్రెంగ్త్. ట్యాగ్ లైన్ ఆఫ్ థాట్ మోర్, అల్టిమేట్ జాయ్ ఆఫ్ లెర్నింగ్. అల్టిమేట్ జాయ్ ఆఫ్ లెర్నింగ్. సో స్టూడెంట్ కి ఆ బర్డెన్ లేకుండా, లైక్ అమ్మో నేను ఇది చేయాలా అనేది లేకుండా, జాయ్ఫుల్ గా ఏదైనా చేస్తే that will remain forever. ఏదైనా మనం సంథింగ్ we do హ్యాపీగా చేసినప్పుడు అది మనకి it remains in our memory. సో జాయ్ఫుల్ గా తనకు కావాల్సిన వేలో ఎక్స్ప్లెనేషన్స్ డిఫరెంట్ మెథడ్స్ లో టీచ్ చేయటం. ఒక్క స్టూడెంట్ కి 1 teacher 1 child. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా నచ్చింది. సో 1 is 1 అంటే 1 teacher 1 child. yes, ఎలా చెప్పాలో there we provide online classes to the student. రైట్. పద్మంత్ గారు, నాకు ఇంకొక డౌట్. yes, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంది 6th standard చదువుతాం. ఓకే, తనకి కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం పూర్గా ఉంది అనుకున్నాం. ఆ సబ్జెక్ట్స్ వరకు టీచ్ చేయడానికి మన దాంట్లో అవకాశం ఉంటుందా? లేకపోతే అంటే ఇంత కోర్సు తీసుకోవాలి, ఇన్ని క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి, అలా ఉంటుందా? మీరు ఇందాక అడిగారు చూసారా, థాట్ మోర్ ఎలా డిఫరెంట్, యూనిక్ ఎలా అని. ఒక ఎగ్జాంపుల్, ఈచ్ చైల్డ్ యూనిక్. సో ఇది ఇంకొకటి అండి. సో పేరెంట్కి ఎన్ని క్లాసెస్ కావాలి ఆర్ ఎన్ని టాపిక్స్ కావాలి, చైల్డ్ ఏ టాపిక్ డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు, ఆ టాపిక్స్ మీరు చూస్ చేసుకుంటే ఓన్లీ దోస్ టాపిక్స్ మేము చెప్పి స్టూడెంట్ని ఆ ఫియర్ లేకుండా కాన్సెప్ట్ ఈజీగా వచ్చేలా, పేరెంట్కి ఎలా కావాలి, ఏ టైం కావాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ కంప్లీట్లీ. ఇప్పుడు మార్నింగ్ స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ డాన్స్ క్లాసెస్ ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడు ట్యూషన్ పంపిస్తే ఒక డాన్స్ క్లాస్ మిస్ అయ్యి ట్యూషన్ పంపించాలి. సో అలా కాదు. సో మీకు కావాల్సిన టైంకి వీ గివ్ ఎక్స్ట్రా క్లాసెస్ టు ద చైల్డ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాను అనుకుందాం, ఒక 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4-5 టాపిక్స్ ఉన్నాయి. అంతవరకు కూడా మనకు ట్యూషన్ ఆన్లైన్ లో క్లాసెస్ తీసుకోవచ్చు. ఒక 1 year తీసుకోవాలి మీరు అనేది కంపల్షన్ లేదు. 1 month 8 classes కానీ, 3 classes కానీ, 4 classes కానీ, only particular topics కానీ if you choose, definitely we will explain to the child. And థాట్ మోర్ క్లాస్ ఒక క్లాస్ అటెండ్ అయిన తర్వాత పేరెంట్ ఇక మర్చిపోవచ్చండి స్టూడెంట్ డిఫికల్టీ గురించి. డెఫినెట్లీ ఎక్సలెంట్ గా వచ్చేస్తాయి.
థాట్ మోడ్ లో ఏ సబ్జెక్ట్స్ ని మనము అంటే టీచ్ చేస్తారండి? ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తా ఉన్నారు మోస్ట్లీ. అంటే మా రీసెర్చ్ లో అండి మోస్ట్లీ ఈ సబ్జెక్ట్స్ చిల్డ్రన్ కొంచెం డిఫికల్ట్ ఫేస్ అవుతున్నారు. ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలని పేరెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దీస్ టాపిక్స్. సూపర్. అదర్ దెన్ దిస్ అండి టాట్ మోర్ యూనిక్నెస్ ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ కో-కరిక్యులర్ ఆల్సో. ఎస్, కో-కరిక్యులర్ ఆల్సో అంటే ఓన్లీ అకాడమిక్స్ తో కాదండి చైల్డ్ కాకుండా. సో కో-కరిక్యులర్ ఆల్సో కోడింగ్ కానీ, డాన్స్ కానీ, మ్యూజిక్ లో మళ్ళీ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్, డాన్స్ లో మళ్ళీ కాంటెంపరీ, క్లాసికల్. సో వీ హ్యావ్ కో-కరిక్యులర్ ఆల్సో. సో పేరెంట్స్ ఇప్పుడు డాన్స్ కి ఒక చోటకి తీసుకువెళ్ళి మళ్ళీ గెట్ బ్యాక్ ద చైల్డ్ మళ్ళీ మ్యూజిక్ కి ఒక చోట తీసుకెళ్ళి అలా కాకుండా ఆన్లైన్ విత్ ఎక్సలెంట్ టీచర్స్, అకాడమిక్స్ ఏ కాకుండా ఈవెన్ కో అకాడమిక్స్ వి టీచ్ ద చిల్డ్రన్. ఫ్యాకల్టీస్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు థాట్ మోడ్ నుంచి? ఎస్, ఫ్యాకల్టీ విషయంలో ఫస్ట్ పేరెంట్ తో కూడా వి టాక్ అండి. అంటే ఓన్లీ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేషన్ కావాలా, అదర్వైజ్ కొంచెం లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ కావాలా. అండ్ వాట్ వీ బిలీవ్ ఇన్ థాట్ మోర్ ఇస్ అకాడమిక్స్ వెరీ ఇంపార్టెంట్, కానీ స్టూడెంట్ ని అండర్స్టాండ్ చేసుకుని ఆ స్టూడెంట్ తో కనెక్ట్ అయ్యి ఆ కనెక్టివిటీ పెంచుకుని మేక్ ద స్టూడెంట్ కంఫర్టబుల్, దెన్ గో విత్ టీచింగ్ ద సబ్జెక్ట్. అలా టీచర్ మింగిల్ అయిపోయి లెసన్ చెప్పినప్పుడు ఏ లెసన్ అయినా ఏ స్టూడెంట్ అయినా విల్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో చాలా పారామీటర్స్ ఉన్నాయండి. టాప్ 2% ఆఫ్ ద టీచర్స్ మాత్రమే విల్ క్రాస్ ఆల్ ద లెవెల్స్ అండ్ బికమ్ అన్ ఈ మెంటర్ అట్ టాప్ మోర్. అలాంటి ఫ్యాకల్టీస్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళు తీసుకుంటారు త్రూ అవుట్. అంటే ఎంత వరకు అండి ఇది ఆన్లైనే కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ అండి, త్రూ అవుట్ ద వరల్డ్ ఫ్రమ్ ఎనీ కార్నర్, ఏ టైమ్ లో అయినా, ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్, ఏ బోర్డ్ అయినా they can take. Yes, state aina, central aina, other than India, any board aina they can take the classes. అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే ఒక స్టూడెంట్ కి ఒక టీచర్. అదొకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 10 కావాలంటే 10, 20 కావాలంటే 20, 1 కావాలంటే 1. ఇది ఒకటి చాలా చాలా బాగుందండి. అంటే దీంతో ఏమవుతుందంటే డైరెక్ట్ గా స్టూడెంట్ కి టీచర్ కి మధ్య ఉన్న గ్యాప్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. స్కూల్స్ లో ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేయడానికి కానీ, అంటే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఇప్పటి వరకు థాట్ మోర్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారండి, ఇంకా ఎన్రోల్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నమాట. పేరెంట్స్ కి మీరు మా సుమన్ టీవీ ద్వారా, నా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు థాట్ మోర్ గురించి? థాట్ మోర్ అంటే పేరెంట్స్ ఇక టెన్షన్, స్కూల్లో మా బాబు ఎలా చదువుతున్నాడో, ఎన్ని టాపిక్స్ అర్థమవుతున్నాయో, అర్థం అవ్వట్లేదో, మా క్లాస్ లో బోల్డ్ గా క్వశ్చన్ అడుగా మేబీ ఈజ్ ఏబుల్ టు ఆస్క్ ఆర్ నాట్, అలాంటివి డౌట్స్, టెన్షన్స్ అన్ని వదిలేసి థాట్ మోర్ తో ఎన్రోల్ చేస్తే we will make your life very happy. ఏంటంటే how to enroll అండి www.thoughtmore.com. you can open, book a demo ఉంటుందండి. you can book a demo through our platform. our agent will call you, our members will call you. And another thing అండి, ఇప్పుడు థాట్ మోర్ లో జాయిన్ చేయడానికి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కి పంపిస్తున్నాం మేము మా చిల్డ్రన్ ని. హౌ కెన్ వి ఎన్రోల్ హియర్, కరికులం ఎలా ఉంటుందో, కాన్సెప్ట్ ఎలా ఉంటుందో అన్న డౌట్ రావచ్చు పేరెంట్ కి. ఫర్ దాట్ స్టెమ్ అక్రిడేషన్ అని ఒకటి ఉంటుంది మేడం. స్టెమ్ అక్రిడేషన్ అంటే ఇప్పుడు స్కూల్స్ పెట్టాలంటే రికగ్నిషన్ కావాలి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అలా మనం కరికులం కానీ, కాంటెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ ప్రిపేర్ చేయాలంటే education and child the most precious thing, isn't it? His life depends on what he learns today. So for that curriculum anedi what we teach the child is very important. So for that there is an organization, STEM accreditation. So while intenti mana curriculum ni thoroughly they will check, they will read, they will talk to the teachers or subject matter experts ఎవరు కరికులం ప్రిపేర్ చేశారనేది ఒక 4-5 లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ, లెవెల్ ఇది కానీ ఉంటుంది, చెకింగ్ ఆఫ్ ద కాంటెంట్ కానీ ఉంటుంది. సో ఆ లెవెల్స్ అన్నీ పాస్ అయ్యి వీఆర్ ది ఓన్లీ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్
which has got that international STEM accreditation. ఓకే. So a concept and curriculum is definitely above all levels is what I can very proudly tell. రైట్. అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కనుక కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మన వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. డెమో ఇస్తామండి, ప్లాట్ఫామ్ డెమో క్లాస్. వాట్ ద చైల్డ్. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అలాంటివి కండక్ట్ చేయడం కూడా జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఇది నేను చెప్పింది స్టూడెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్కూల్ సబ్జెక్ట్స్ మీద పెట్టాం. సో ఇది కాకుండా సో వాళ్ళకి ఎగ్జామ్ కావాలంటే ఇప్పుడు స్కూల్ సబ్జెక్ట్ మీదే ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుందండి. అసైన్మెంట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అండ్ బ్రెయిన్ జిమ్ అని ఒక వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఉంటుందండి. మా బ్రెయిన్ జిమ్ అంటే లైక్ హౌ వి గో టు ద జిమ్ అండ్ బికమ్ స్ట్రాంగ్, సేమ్ థింగ్ జిమ్ ఫర్ ద బ్రెయిన్ అన్నమాట. ఇక్కడ అవే కాన్సెప్ట్స్ చైల్డ్ స్కూల్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో అవే కాన్సెప్ట్స్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనిక్ క్వశ్చన్స్ ఎవ్రీ డే 10-15 minutes he can play. సో రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటే గేమ్ లా వస్తూ ఉంటుంది. పిల్లలకి గేమింగ్ ఎంత ఇష్టం ఉంటుంది కదా. సో గేమ్ లా వస్తూ ఉన్నప్పుడు when he keeps on answering different kinds of questions from all levels, definitely he will become more sharper. He will go to the school in a more refreshed mind. Right. ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకుందామండి. అంటే కామన్ పీపుల్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయా మన క్లాసెస్? మెయిన్ కాన్సెప్ట్ అదేనండి. ఇట్ ఈస్ టు బి అఫోర్డబుల్ టు ఎవ్రీవన్, ఎడ్యుకేషన్ టు ఆల్. మా ఫౌండర్ ప్రవీణ్ హూ స్టేస్ ఇన్ ది US, తన కాన్సెప్ట్ అదేనండి. అందరికీ మంచి ఎడ్యుకేషన్ అఫోర్డబుల్ ప్రైస్ లో డిఫరెంట్ వేలో యూనిక్నెస్ జాయ్నెస్ తో ఇవ్వాలనేది హిస్ విజన్ అండ్ మిషన్. సో అదే విజన్ అండ్ మిషన్ లో వీఆర్ గోయింగ్ అహెడ్. యూ కెన్ డెఫినెట్లీ కాల్ us up ఎనీ పేరెంట్. అంటే అమ్మో ఇది చాలా కాస్ట్లీ ఏమో, US based curriculum, US based Taught-More learning app అను. No need any doubts. We are down to earth. We are affordable. We are reachable to everyone. ఓకే సూపర్ అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనిపిస్తోందంటే రిజిస్టర్ చేసుకోవాలి ముందుగానే, ఇన్ని క్లాసెస్ వరకు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాల్సిందే. అలాంటి క్లాస్ కూడా ఏమి లేదు, మన ఇష్టం ఎన్ని క్లాసెస్ కావాలనుకుంటే. అంటే పేరెంట్స్ కి ఎంత ఫ్లెక్సిబుల్ గా అనిపిస్తోందంటే పిల్లలున్న వాళ్ళకి డెఫినెట్లీ అండి 100% దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను పర్సనల్ గా కూడా నేను రికమెండ్ చేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్ Jaya ma'am. It was really great meeting you. Namaste. Thank you.